నమస్కారం. గోపాల సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. గోపాల సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా మనం అదృష్ట రేఖ గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అదృష్ట రేఖ, ఈ భాగ్యరేఖ అరచేతిలో జీవితరేఖ, ఈ జీవితరేఖ లోపల నుండి ఎక్కడి నుంచైనా సరే ఈ జీవితరేఖ లోపల నుంచి ప్రారంభమయ్యి క్రమంగా జీవితరేఖని ఇలా దాటి శని స్థానము మధ్యకి, ఈ శనివేలు దిగువకి, శని స్థానం మధ్యకి చేరినటువంటి వ్యక్తులు ఇక్కడ ఏ ప్రాంతం నుంచి ప్రారంభమైనా ఈ లోపల ఇది కుటుంబము, జీవితము, ఇక్కడ కుజస్థానము, శుక్రస్థానము, ఈ మధ్య భాగాన్ని కుటుంబ స్థానము, బంధుస్థానము అంటాము. అంటే కుజస్థానము, శుక్రస్థానము మధ్యలోనే ఈ జీవితం అంతా నడుస్తుంది. అంటే ఇక్కడ ప్రారంభము, ఇది మధ్య భాగము, ఇది దాంపత్యము. అంటే ఒక వ్యక్తి జీవితము ప్రారంభం నుంచి కుటుంబంతోటి ముడిపడి తదుపరి దాంపత్యంతోటి, అంటే 99%, అంటే కొంతమంది సన్యాసులు, కొంతమంది వివాహం కదా, ఆ విషయాలు మనం వేరుగా చర్చిస్తాము. 99% ఆఫ్ ది పాపులేషన్లో వివాహ వ్యవస్థలో ఉంటారు కనుక, అంటే జీవితము ఈ మధ్యలో ఎక్కడ ప్రారంభమైన అదృష్టము, దానికి ఎంతో కొంత కుటుంబ నేపథ్యము, బంధువుల యొక్క సహకారము, ఈ దాంపత్యము వలన ఏర్పడినటువంటి కుటుంబాల యొక్క సహకారము, వీటితోటి ముడిపడి అతని యొక్క లేదా ఆమె యొక్క ఇక్కడ మనం ఎంతసేపు మనం ఏర్పడతాడు అని పుంలింగంలోనే వాడుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి, అలాగే ఇక్కడ చూపెట్టేటప్పుడు కుడి చేయి పటాన్ని చూపెడుతున్నాను, మీరు అన్నీ అన్వయం చేసుకోవాలి. అంటే ఏ రేఖ గురించి చెప్పినా మనం ప్రధానంగా రెండు చేతుల్లోనూ, స్త్రీలైనా పురుషులైనా రెండు చేతుల్లోనూ చూడాలి. తదుపరి పురుషులకైతే కుడి చేతిలో ప్రధానంగా ఈ క్యాలిక్యులేషన్, కుడి చేతిలో ఒక వ్యక్తి యొక్క కుడి చేతిలో ఈ అదృష్ట రేఖ జీవిత రేఖ లోపలి భాగం నుంచి వచ్చిన, అదే స్త్రీలకైతే ఎడమ చేతిలో ఈ శుక్రస్థానానికి కుజస్థానానికి మధ్యలో ఈ భాగంలో ఎక్కడైనా ప్రారంభమయ్యి లోపల నుంచి వచ్చి డైరెక్ట్గా శని స్థానాన్ని చేరిన అటువంటి వ్యక్తులకు జీవితంలో కుటుంబ నేపథ్యంలో ఎంతో కొంత సపోర్ట్, బాల్యం నుంచి, తర్వాత బంధుస్థానంలో సపోర్ట్, దాంపత్యంలో సపోర్ట్ తోటి అతని యొక్క జీవితము ముందుకు వెళ్తుంది, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అనేటువంటిది సూచిస్తుంది. ఇది కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఈ మధ్య భాగము, అంటే ఇక్కడ త్రికోణం అంటాం దీన్ని. మనం స్థానాలు చెప్పుకున్నప్పుడు ఈ గురుడు, శని, రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు, రాహు, కేతు, అంటే ప్రధానంగా ఈ కేతు స్థానములో ఈ మధ్యలో ఎక్కడైనా సరే ఇక్కడ ప్రారంభమయ్యి ఈ కేతు స్థానము డైరెక్ట్గా ఇంకా ఎటువైపు తిరగకుండా శని స్థానానికి చేరితే, ఇక్కడ ప్రారంభమయ్యి డైరెక్ట్గా శని స్థానానికి చేరితే ఇంకా ఇటు కానీ లింక్ లేకుండా, ఇటువైపు కానీ లింక్ లేకుండా డైరెక్ట్, ఇటువంటి వ్యక్తులు స్వీయ ప్రతిభతోటి, అంటే వాళ్ళు బాల్యం నుంచి ఏ వృత్తి, వ్యాపార, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విద్యా వ్యాసంగాల్లో ఉన్నా క్రమంగా ఇతరుల యొక్క ప్రమేయం లేకుండానే వాళ్ళ స్వశక్తితోటి, స్వీయ ప్రతిభతోటి జీవితాన్ని కొనసాగిస్తారు. మిగిలినటువంటి రేఖలు, గ్రహస్థానాలను బట్టి వాళ్ళు ఏ వృత్తిలో వెళ్తారు, ఏ విద్యలో నేర్చుకుంటారు అనేటువంటిది మనం పరిశీలించుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ యొక్క యోగాన్ని
వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. అంటే స్వీయ ప్రతిభ మీద ఇటువంటి వ్యక్తుల యొక్క అదృష్ట రేఖ ఉన్నప్పుడు ఈ వ్యక్తులు స్వీయ ప్రతిభ మీద వాళ్ళు క్రమానుగతమైనటువంటి అభివృద్ధిని సాధించి జీవితంలో స్థిరపడతారు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ చంద్రస్థానం నుంచి ప్రారంభమైంది అనుకుందాం. ఈ చంద్రుడు స్త్రీకారకుడు, మాతృకారకుడు, కళత్రకారకుడు. కళత్రం అంటే ఇక్కడ లైఫ్ పార్ట్నర్. ఈ చంద్రస్థానంలోంచి అదృష్టరేఖ ప్రారంభమైనప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తుల యొక్క జీవితంలో ఈ స్త్రీల యొక్క లేదా కళత్రము అంటే లైఫ్ పార్ట్నర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండి తీరుతుంది. అంటే స్త్రీలైతే ఎడమ చేతిలో ఇక్కడ ప్రారంభమయ్యి క్రమంగా ఈ చివరికి చేరినప్పుడు ఇక్కడ చంద్రస్థానం అనేటువంటిది ఒక్క స్త్రీలు అనేందుకు చెప్తున్నామంటే మనం స్త్రీ ఎడమ చేతిలో ఉంటే పురుషులు వలన అంటే ఇక్కడ స్త్రీ అనేటువంటిది మనం వివాహం అయిన తర్వాత భార్యగా తీసుకుంటాము. అంతకుముందు తల్లి కానీ సోదరి కానీ లేదా తత్సంబంధమైనటువంటి బంధుత్వంలో ఏ స్త్రీ అయినా లేకపోతే బయట స్త్రీ అయినా వాళ్ళ అభివృద్ధిలో ఎంతో కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చి దాన్ని తీసుకుని వాళ్ళు జీవితాన్ని నిర్మాణం చేసుకునేటువంటి విధంగా యోగాన్ని పొందేటువంటి విధంగా ఇది సూచన చేస్తుంది. ఇది యోగరేఖ. ఈ ధనరేఖ చంద్రస్థానం నుంచి ఉంటే స్త్రీలైతే పురుషుల యొక్క ప్రభావము, పురుషులైతే స్త్రీల యొక్క ప్రభావము ఉంటుంది. వ్యతిరేక్త జాతి అంటాం ఇక్కడ. అంటే ఇక్కడ పురుషులు స్త్రీ చేతిలో ఉన్నప్పుడు పురుషులంటే తండ్రి కావచ్చు లేదా సోదరులు కావచ్చు, వివాహం తర్వాత భర్త కావచ్చు. ఇటువంటి అదృష్ట రేఖ చంద్రస్థానం ఉన్నప్పుడు ఈ వ్యతిరేక్త జాతి అంటే స్త్రీల పురుషులు, పురుషులకు స్త్రీలు ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది. దానివలన వాళ్ళు అభివృద్ధి చెందుతారు, వాళ్ళ జీవితాన్ని నిర్మాణం చేసుకుంటారు. కొంతమంది చేతుల్లో శుక్రస్థానము ఇది శుక్రస్థానము. ఈ శుక్రస్థానము నుంచి అదృష్టరేఖ ప్రారంభమయ్యి క్రమానుగతంగా ఈ జీవితరేఖను దాటి శిరోరేఖను హృదయరేఖను దాటి శని స్థానానికి చేరినప్పుడు శుక్రస్థానంలో ప్రారంభమైతే ఇది ఖచ్చితంగా ఈ దాంపత్యము వలన ఇక్కడ కూడా మనం ఈ శుక్రుడు అంటే ప్రధానంగా చంద్రుడు అంటే స్త్రీకారకుడు కళత్రకారకుడు అన్నాము. ఇక్కడ వ్యతిరేక్త జాతి అన్నాము. అంటే స్త్రీలైతే పురుషులు, పురుషులైతే స్త్రీలు అని ఇక్కడ అభివృద్ధి చెంది. ఇక్కడైతే ఖచ్చితంగా దాంపత్యము వలన లైఫ్ పార్ట్నర్ వలన ఈ ఎంతో కొంత వాడి జీవితంలో ఆర్థికపరమైన, సంపదపరమైన, జీవితానికి సంబంధించి యోగపరమైన, అదృష్టపరమైనటువంటి అంశాలని వాళ్ళు పొంది వాళ్ళ జీవితాన్ని ముందుకు నడుపుకుంటూ ఉంటారు. ఇలాగ ఇది ప్రారంభము. అంటే ఇక్కడ గ్రహస్థానాలు వాటి యొక్క లక్షణాలని, కర్మబంధాలని ముడిపడి ఉంటాయి కనుక ఈ రేఖలు మనం కర్మ అనేటువంటిది రుణంతో లింక్ అయి ఉంటుంది కనుక ఆ రుణాలని మనం తీర్చవలసి ఉన్నప్పుడు ఒకరికి ఒకరు రుణపట్టం అంటే ఆ ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో, కలయిక ఎక్కడైతే ఉంటుందో, సృష్టిలో ఎక్కడ పుట్టినా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య అది సంబంధం ఏర్పడితే అది తల్లిదండ్రులుగా కానీ, బిడ్డలుగా కానీ, స్నేహితులుగా కానీ, భార్యాభర్తలుగా కానీ, బంధువులుగా కానీ, యజమాని సేవకుడుగా కానీ బంధం అంటూ ఏర్పడితే ఖచ్చితంగా అక్కడ పూర్వజన్మ రుణబంధాలు ఉండి తీరుతాయి. దానికి అనుగుణంగానే మనం ఆ వృత్తి, వ్యాపార, వ్యవహార ప్రదేశాల్లో మనం అక్కడికి ప్రవేశిస్తాము. అది లేకుండా మనం పక్క ఇళ్లల్లో ఉన్నా సరే జీవితంలో 100 సంవత్సరాల జీవితం ఒకే చోట, ఒకే ప్రాంతంలో, ఒకే ప్రదేశంలో ఉన్నా సరే
కలయిక అనేటువంటిది జరగదు. అంచేత పూర్వజన్మకృతమైనటువంటి కర్మ బంధాలకు అనుగుణంగా ఈ రుణబంధాలకు అనుగుణంగా ఈ రేఖలు ఏర్పడతాయి అనేటువంటిది మన సనాతన సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది. అందువల్లనే ఒక జీవితానికి ఇంకొక జీవితానికి పోలిక ఉండదు. ఒకరి అదృష్టానికి ఇంకొకరి అదృష్టానికి పోలిక ఉండదు. ఈవెన్ ట్రిప్లెట్స్, ట్విన్స్ అయినా సరే, కవల పిల్లలు, కవల త్రయమైనా సరే, ఒకే గర్భాన్ని పుట్టినా సరే, ఒకే ప్రాంతంలో నివసించినా సరే, మరి ఎవ్వరి జీవితాలు ఏ ఇద్దరివి ఒకలా ఉండవు. అయితే అదృష్టము యోగం అనేటువంటిది ఈ రుణబంధాలకు అనుగుణంగా గ్రహస్థానాల్లోంచి ఇక్కడ ఏర్పడుతున్నప్పుడు భార్య కానీ, బంధువు కానీ, స్నేహితులు కానీ ఇక్కడ ప్రభావం చూపెట్టేటువంటి అంశాన్ని మనం ఈ రేఖ ద్వారా గుర్తిస్తాము. అంచేత దీన్ని యోగ రేఖ అంటాము. ఇటువంటి ఇంకా అనేక విషయాలతోటి మనం అదృష్ట రేఖ మీద మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, తెలుసుకోండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. మనందరం కలిసి దీన్ని మరికొంత అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాం. నమస్కారం.